కదా. ఇలాగా దేవదూతలలో చాలా వర్గాలు ఉన్నాయి. అయితే బైబిల్ గ్రంథాన్ని కనుక ధ్యానం చేసినప్పుడు దేవుడు తన ప్రజలతో వ్యవహరించాల్సి వచ్చినప్పుడు చాలా సందర్భాలలో దేవదూతలను వినియోగించినట్లు మానవుని విషయంలో దేవదూతలు కొన్ని ప్రత్యేకమైన కార్యాలు జరిగించినట్లు మనం బైబిల్ గ్రంథంలో కనుగొనవచ్చు. దేవుడు ఎప్పుడైనా మనుషులతో వ్యవహరించాలనుకున్నప్పుడు తన దూతలను వాడాడు. తన దూతల ద్వారానే ఈ భూమి మీద కొన్ని అసాధ్యము అనుకున్నటువంటి కార్యాలను దేవుడు చేశాడు. అయితే ఆ దూతలు ఈ భూమి మీద చేసినటువంటి కార్యాలు ఏంటి అని కనుక మనం పరిశీలన చేస్తే బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టమైనటువంటి కార్యాలు దూతల ద్వారా జరిగించినట్టు మనం చూడొచ్చు. అందులో ప్రాముఖ్యమైనది అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 6వ వచనం నుంచి కనుక మనం గమనిస్తే అక్కడ ఒక దేవుని దూత ఒక ప్రత్యేకమైన కార్యం చేసినట్లుగా మనం అక్కడ గమనిస్తూ ఉండొచ్చు. హేరోదు అతనిని వెలుపలకి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాలలో కాచుకొనుచుండిరి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుమనెను. అతడు అలాగు చేసిన తరువాత దూత నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. మొదటి కావలిని 2వ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని వద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయెను. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సందర్భాన్ని మనం గమనించినట్లయితే ఆది సంఘము అప్పుడప్పుడే క్రమక్రమంగా విస్తరిస్తున్నటువంటి దినాలవి. ఆది అపోస్తలులు దేవుని మీద మిక్కటమైనటువంటి ప్రేమతో వారి గుండెల నిండా భారంతో సువార్త కొరకైనటువంటి భారంతో పని చేయుచున్నటువంటి దినాలవి. అపోస్తలులు ఎంతగా ప్రభువుని ప్రేమించి పరిచర్యకు పూనుకున్నారో క్రమక్రమంగా సంఘము ఎంతగా అయితే అభివృద్ధి చెందుతుందో అదే రీతిగా అపోస్తలులకు ఆది సంఘానికి వ్యతిరేకతలు కూడా ఉన్నాయి అని మనం లేఖనాల్లో చూడొచ్చు. ఆ వ్యతిరేకతలను బట్టి సంఘము ఎదుగుదలను ఎలాగైనా అడ్డగించాలని ఆది అపోస్తలులు క్రీస్తును గురించినటువంటి సత్యము ప్రకటించకుండా వారిని ఎలాగైనా అడ్డగించాలని కొంతమంది వ్యక్తులు పూనుకున్నారు. అందులో ఒకడు హేరోదు. ఆది అపోస్తలుగా ఉన్నటువంటి యోహానును యాకోబును పేతుర్ని పట్టుకొని బంధించారు. ఇద్దరిని బంధించారు. కానీ యాకోబును మాత్రం ఖడ్గం చేత చంపించేశాడు, తలగొట్టించేశాడు. ఇక సీమోను పేతురు మిగిలాడు. సీమోను పేతురుని కూడా అదే రీతిగా తలగొట్టించి చంపేసేయాలి. అయితే కొంచెం సమయం ఉంది, ఇతని పని తర్వాత చూద్దామనని చెరసాలలో బంధించాడు. ఆ చెరసాలలో బంధించబడిన తర్వాత సంఘము అతని కొరకు అత్యాసక్తి కలిగి ప్రార్థన చేస్తూ ఉంది. సంఘం, అయ్యా ఆది అపోస్తలులు ఎంతో భారము కలిగి సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. సత్యము ఇప్పుడు అడ్డగించబడే పరిస్థితులు వచ్చాయి, బంధించారు. కృపతో పేతురుని నువ్వు దర్శించవా అనని ఆది సంఘం వాళ్ళు ప్రజలు కూడుకొని విజ్ఞాపన చేస్తూ ఉంటే అప్పుడు ఒక ఆశ్చర్యమైనటువంటి కార్యం జరిగింది. పేతురు ఏ చెరసాలలో అయితే బంధించబడి ఉన్నాడో ఆ బంధించబడినటువంటి చోటుకు దేవుడు ఒక దూతను పంపడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దూత వచ్చి సీమోను పేతుర్ని తట్టి లేపి మాట్లాడిన తర్వాత దూత ఒక పని చేయడం జరిగింది. ఏంటి అనంటే, ఏ సంకెళ్ళ చేత అయితే పేతురు బంధించబడి ఉన్నాడో ఆ సంకెళ్లను ఆ దూత తెంపినట్లుగా మనం లేఖనంలో చూడొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం దేవుడు చేయలేడు ఆ పని అంటే చేస్తాడు. కానీ తన దూతలను ఆయన వాడుకున్నట్లు
దూతల ద్వారానే భక్తుల సంఖ్యలను, బంధకాలలో నుండి ప్రజల సంఖ్యలను తెంచినట్లు మనం చూస్తున్నాం. సీమోను పేతురైతే శ్రేష్ఠ భక్తుడే, కానీ ఆ రాత్రి ఆ చెరసాలలో బంధించబడి ఉన్నటువంటి ఆ పరిస్థితిని బట్టి ఆయన అనుకుంటున్నాడు, నేను కలగంటున్నాను, దూత వచ్చి నాతో మాట్లాడటం, చీకటిగా ఉంటే ఈ గదంతా వెలుగుతో ప్రకాశించటం, ఈ సంభాషణ ఇదంతా కల అనుకుంటున్నాడు. తట్టిలే మనం బయటికి వెళ్దాం అనంటే నడుస్తున్నాడు, కానీ నిద్రలో అంత కలే అనుకుంటున్నాడు పాపం. చాలాసేపటి తర్వాత పేతురుకు అర్థమైంది, ఇది కల కాదు, ఇది నిజమే. నా సంఖ్యలు ఊడిపట్టడం నిజమే, చీకటిగా ఉన్నటువంటి నా గది వెలుగుతో నింపబడటం నిజం, బంధకాల్లో బంధించబడి ఉంటే నేను ఈ బంధకాలలో నుంచి బయటికి రావడం నిజం. ఇదంతా ఒక దూత నాకు సహాయం చేయగా నేను విడిపించబడ్డాను అన్న సంగతి సీమోను పేతురికి తర్వాత అర్థమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆనాడు తన భక్తులు లేదా తన ప్రజలు బంధకాలలో బంధించబడినప్పుడు, అవి ఏ బంధకాలైనా బంధించబడినప్పుడు, ఆ బంధకాలలో నుంచి విడిపించబడటానికి ఆనాడు దేవునికి దూతలు అవసరమయ్యారు. ఈనాడు కూడా భూమి మీద ప్రజలు రకరకాల బంధకాల చేతున్నారు. రకరకాల బంధకాలు, అప్పుల బంధకాలు, వ్యసనాలు అనేటువంటి బంధకాలు. ఈరోజు యవనస్తులు కనుక చూస్తే రకరకాల బెట్టింగ్లని, ఆన్లైన్ గేమ్లని, రకరకాల బంధకాల చేత చాలామంది ప్రజలు బంధించబడి ఉన్నారు. కానీ ఈనాడు కూడా దేవుడికి ఎవరు కావాలనంటే, ఆనాడు పేతుర్ని బంధకాల్లో నుంచి బయటికి తెచ్చిన దూత ఎలాగైతే అవసరమై ఉందో, దేవునికి ఈరోజు కూడా తన ప్రజలను బంధకాల్లో నుంచి విడిపించే దూతలు దేవునికి కావాలి. ఆ దూతవి నువ్వే కావాలి. హల్లెలూయా! ఆ దూతవు నువ్వే కావాలి. అవును, మన ద్వారా దేవుడు విడిపిస్తాడంటే ఖచ్చితంగా నీవే ఒక దేవుని దూతవైతే, ప్రజలు ఏ బంధకాలైనా ఉండని వారిని విడిపించడానికి దేవుడు నిన్నే వాడుకొని ఖచ్చితంగా ఆ బంధకాల నుంచి విడిపించగలడు. నువ్వు నిజంగా దేవుని దూతలాగా పనిచేస్తే జరిగిద్ది అంటే ఖచ్చితంగా జరిగిద్ది. మనం దేవుని దూతగా మార్చబడాలే కానీ, ఆయనకు అందుబాటులో ఉండాలే కానీ, మనల్ని వాడి ఆయన ఎలాంటి బంధకాలనే దించివేస్తాడు. ఈరోజు ఇదే చిలకలూరుపేట గడ్డ మీద రకరకాల బలహీనతల చేత, బంధకాల చేత, వ్యసనాల చేత, ఏది దేవుడో, ఎందుకు దేవుడో, ఎలా దేవుడో తెలియని స్థితిలో రకరకాల ప్రజలు బంధించబడినప్పుడు ఒక్క దూతను వాడి లక్షలాది మంది ప్రజలను నా దేవుడు ప్రభు తట్టు తిప్పలేదా? దైవజనుడు షాలేమనను ఈ గడ్డ మీద దేవుడు ఒక దూతలాగా వాడుకోలేదా? వాడలేదా? ఎంతో మంది చెప్పగలరు, నేను ఈరోజు విడుదల పొందానంటే అన్న వాక్యం చెప్పగా నేను విన్నాను, అన్న పాట పాడగా నేను విన్నాను. ఒకప్పుడు రోగాల చేత బంధించబడి ఉన్నాను, అన్న వెళ్తా నన్ను తాకాడు, నన్ను ఎత్తి మీద చేతి నుంచి ప్రార్థన చేశాడు. అన్న ప్రార్థన చేసిన తర్వాత నాకు ఆ రోగం వదిలిపోయింది. అప్పటి నుంచి లేదు, నేను ఇప్పుడు బాగుపడ్డాను, పరిచర్య చేస్తున్నాను, దేవుని పనిలో ఉన్నాను, ఈరోజు నా కుటుంబం బాగుంది అని చెప్పే కుటుంబాలు కోకొలలుగా ఉన్నాయి కదా. షాలేమన్నకే దేవుడా? నీకు నాకు దేవుడు కాదా? నీకు నాకు కూడా అదే దేవుడు. అయితే ఆనాడు పేతుర్ని బంధకాల్లో నుంచి విడిపించేదానికి ఒక దూత ఎలాగైతే వాడబడటం జరిగిందో, అలాగే నువ్వు నేను కూడా ఒక దేవుని దూతవైతే ప్రజల మధ్యలో, బంధకాలలో బంధించబడిన ప్రజల దగ్గర మనం కూడా దేవుని దూతలమైతే మన ద్వారా కూడా ఖచ్చితంగా ప్రజలు విడుదల పొందించడానికి నా దేవుడు శక్తి కలిగిన వాడై ఉన్నాడు. నిజం, చాలామంది యవనస్తులు ఆన్లైన్ గేముల చేత, బెట్టింగ్ యాప్ల చేత ఎంతమంది బాధించబడుతున్నారు తెలుసా? లక్షలు పోగొట్టుకొని, నాకు తెలిసినటువంటి ఒక అబ్బాయి ఉన్నాడు అద్దంకిలో. నేనుండే ఇంటి దగ్గర ఉన్నాడు, మంచిగా సాఫ్ట్వేర్ కంపెనీ నడిపిస్తున్నాడు ఆ అబ్బాయి. అంటే అబ్బాయి ఉద్యోగి. చాలామంది చదువు అయిపోయి, ఇంజనీరింగ్ అయిపోయి, సాఫ్ట్వేర్ కొరకు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళని దగ్గరకు తీసి వాళ్ళకి ట్రైనింగ్ లాగా ఇచ్చి, వాళ్ళకి మళ్ళా జాబ్ కూడా ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత మొత్తం తీసుకుంటాడు అతను. అలా చాలామందికి ట్రైనింగ్ ఇచ్చాడు, చాలామందికి ఉద్యోగాలు ఇప్పించాడు, కోట్ల రూపాయలు సంపాదించాడు.
కానీ వింతైన విషయం ఏంటిదనంటే యవనస్తుడు రీసెంట్గానే అంతా ఒక 2-3 సంవత్సరాలే అయింది ఆ అబ్బాయికి మ్యారేజ్ అయ్యి, కోట్లకు సంపాదించాడు. అంతా కలిపి 2-3 నెలల్లోనే కొన్ని సంవత్సరాలు కష్టపడగా సంపాదించిన కోట్ల రూపాయల్ని ఆన్లైన్ గేమ్స్లో, బెట్టింగ్స్ యాప్ల్లో తన డబ్బులను, కోట్ల రూపాయల డబ్బును పోగొట్టుకున్నాడు. ఈరోజు తన కుటుంబం విచ్ఛిన్నమైపోయినటువంటి పరిస్థితి. మంచోడు అనుకున్నాం, ఎంతగా బానిసైపోయాడు. ఏంటి అబ్బాయి ఇలా తయారాడు, ఎంత మంచోడు అనుకున్నాం, ఇట్లా తయారయ్యాడు, ఆస్తిపాస్తులన్నీ బాగొట్టాడు అని బంధువుల దగ్గర నుంచి, వాళ్ళందరి దగ్గర నుంచి విమర్శలు, ప్రతికూల పరిస్థితులు ఏర్పడి ఈరోజు కుటుంబం విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితి నేను చూశాను. మనకు తెలిసి కొన్ని, తెలియక చాలామంది ఈరోజు అలా యువత సైతం అలాంటి బంధకాల్లో పట్టబడిన పరిస్థితులు ఉంది. అయితే నువ్వే ఒక దూతగా వాళ్ళతో కనుక వ్యవహరించగలిగితే అట్లాంటి బంధకాల నుండి వారిని చాలామందిని మనం విడిపించవచ్చు. సాతాను చేసే పని ఏంటిదో తెలుసా? అలాగా డబ్బు పోగొట్టుకొని వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులలో ఏదో ఒక భయాన్ని, తల్లిదండ్రుల భయాన్నో, లేదా ఇక అప్పు అయిపోయింది ఇంకా నువ్వు బయట పడలేవు అన్నటువంటి భయాన్నో, ఏదో ఒక భయాన్ని పుట్టించి వాళ్ళని చిన్నగా ఆత్మహత్యలకు ప్రేరేపిస్తాడు అతను. ఇప్పుడు సమాజంలో నీ పేరు పోయింది, నీ పరువు పోయింది, ఇప్పుడు నీకు పోయిన డబ్బు ఎలా వచ్చింది, ఇప్పుడు మీ అమ్మ నిన్ను అర్థం చేసుకోదు, మీ నాన్న అర్థం చేసుకోడు, ఇలాగా లేనిపోని భయాలన్నీ వాళ్ళకు కలిగి, అర్థమైందా, చిన్నగా ఆ బంధకాల్లో నుంచి ఆత్మహత్యల వైపు నడిపించబడి తనువు చాలించినటువంటి యవనస్తులు, పెద్దలు, రకరకాల స్థితిగతులు ఉండే ప్రజలు చాలామంది ఉన్నారు. అయితే మనం వాళ్ళ మధ్యలో దోతలాగా వ్యవహరిస్తే కనీసం వాళ్ళ ప్రాణాలు కోల్పోకుండా వాళ్ళ ప్రాణాలు నిలబెట్టడానికి మనల్ని దేవుడు ఖచ్చితంగా వాడుకుంటాడు. హల్లెలూయా. ఎప్పుడు నువ్వు సిద్ధపడితే. ఎలా? కొంతమంది రోగాలు, అర్థమైందా, ఆ రోగాల్లో నుంచి కూడా మనం విడిపించవచ్చు వాళ్ళని. ఎలాగా అనంటే, నువ్వు నేను తాగితే ఏం పని ఉండదు, ఏం ప్రయోజనం ఉండదు. కానీ నీవైనా నేనైనా ఆ సర్వశక్తి కలిగిన దేవుని పాదాలను సమీపించి, ఆ సర్వోన్నతుని పాదాల చెంత ఆయన శక్తిని, ఆయన ప్రభావాన్ని గనక పొంది పోత మనం దారులు నడుచుకుంటూ వెళ్తా సైతం తాకితే, అర్థమైందా, ఎన్నో రోజులుగా బాధించబడుతున్నట్టే ఆ రోగాల బంధకాల్లో నుంచి నీ వలన ఖచ్చితంగా ప్రజలు విడిపించబడవచ్చు. విడిపించబడరనే గ్యారంటీ ఏమైనా ఉందా? ఎందుకనంటే సాధారణంగా సంఘంలో పరిచర్య చేసే, భోజనాల దగ్గర పరిచర్య చేసే ఒక సాధారణ పరిచారకుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఫిలిప్పు. కానీ ఫిలిప్పు సంఘము చెదిరిపోయినప్పుడు, సమరయ ప్రాంతానికి చెదిరిపోయి, తను చెదిరిపోయిన చోట క్రీస్తును ప్రకటించినప్పుడు అక్కడ జరిగిన అద్భుతకాలకి, ఆశ్చర్య కార్యాలకి, మహత్కార్యాలకి అనేక మంది ప్రజలు ఫిలిప్పును నమ్మి బాప్తీసం పొందారని లేఖనాలు సాక్ష్యమిస్తున్నాయి. యేసును నమ్మి కదా బాప్తీసం పొందాలి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటిదనంటే, యేసును మేము కళ్ళతో చూడలేదయ్యా, నీవే మా మధ్యలో ఒక దేవుడిలాగా ఉన్నావు, నిన్ను చూసి మేము పొందుతాం బాప్తీసం. ఎందుకనంటే ఫిలిప్పు దేవుని శక్తిని పొంది విచిత్రమైనటువంటి కార్యాలు, అద్భుత ఆశ్చర్య మహశ్చర్య కార్యములు తన ప్రజల ఎదుట కనబరిచాడు. వాళ్ళకి ఎలా కనపడ్డాడంటే ఫిలిప్పు ఒక దూతలాగానే కనపడ్డాడు. మళ్ళీ ఆయన చేసే పనేంటి సంఘంలో అని అంటే, భోజనాలు వడ్డించే ఒక సాధారణమైన పాత్ర. కానీ దేవుడు అతన్ని ఒక దూతలాగా వాడుకున్నాడు. ఎందుకనంటే దేవుని సమీపించి శక్తిని పొందే అనుభవాలు ఫిలిప్పు దగ్గర ఉన్నాయి. ఈరోజు ఎవరైతే దేవుని సమీపించి, దేవా నన్ను నీ శక్తితో నింపు, నీ మహిమతో నింపు, నీ ప్రభావంతో నింపు, నేను ఉన్నటువంటి సమాజంలో నీ మహిమ కొరకు ఒక దూతనైతాను, నాకు సహాయం చేయవా అని అడిగితే మన ద్వారా బంధకాలు తెగిపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. బంధకాలు తెగిపోయేనే, బాధలన్నీ బంధకాలు తెగిపోయేనే, బాధలన్నీ మరుగాయేనే, నీ ప్రసన్నత నన్ను తాకగా, నీ ప్రసన్నత నన్ను తాకగా, దిగులు అన్నది నన్ను చేరదు, దిగులు అన్నది నన్ను చేరదు. ఆరాధనా 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 నీకే, ఆరాధనా
ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే. ఎగసిపడే ఆనందం పరవశించెను నా హృదయం, తండ్రిని సన్నిధిలో, నా తండ్రి సన్నిధిలో. హల్లెలూయా. అర్థమైందా? దేవుడే సాక్షాత్తు దిగిరాలా, తన దూతలను వాడి తన ప్రజలకు ఏర్పడిన సమస్యలు, బంధకాలు, చీకటిని తొలగించినట్లు లేఖనాలు సాక్ష్యం ఇస్తున్నాయి. పేతురు బంధకాల నుంచి బయటకు రావడం కొరకు ఒక దూత వాడబడింది కదా. ఈరోజు మనమున్నట్టు సమాజంలో మనమే దేవుని దూతలం. దేవుని ప్రసన్నతను, ఆయన శక్తిని పొందితే వాళ్ళ బంధకాలను దించేది మనమే. అయితే ఒక దూతలాగా మనం వాడబడాలని కోరుకుంటున్నాడు. ఆయన ఆశ ఏది అంటే, నాకు దూతలు కావాలి భూమి మీద. ఇది దేవుడి ఆశ. దూతలు కావాలి నాకు. అప్పుడప్పుడు మనం షాపుల దగ్గర బోర్డులు చూస్తూ ఉంటాం కదా కదా సేల్స్మెన్స్ కావాలి నువ్వు కదా, వాళ్ళకి ఇంత జీతం ఇంత అని కదా అన్నా. ఈరోజు దేవుణ్ణి అడిగి, దేవానికి ఏం కావాలి అని అడిగితే దేవుడు చెప్పే మాట ఏంటి తెలుసా? నాకు భూమి మీద నా పక్షంగా పనిచేస్తే నా దూతలు కావాలి. ఆ దూతవు నువ్వే కావాలి. హల్లెలూయా. అలాగా ఆయన పాదాలను సమీపించి ఆయన శక్తిని, ఆయన ప్రసన్నత పొందితే నువ్వు మాట్లాడినా, చూసినా, తాకినా ప్రభావం బయలు వెళ్ళి చీకటి కాస్త వెలుగేటట్లు దేవుడు చేస్తాడు. ఎందుకంటే దోత ఎక్కడుంటే అక్కడ వెలుగే. హల్లెలూయా. పేతురు చీకటి గదిలో బంధించబడ్డాడు. దూత వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే, ఆ గది మొత్తం ప్రకాశమానంగా ప్రకాశించింది. బంధకాలు 2 చేతులు పడేశారు. బంధకాలు ఉన్నాయా? తెగిపోయినాయి. ఆ 4 గోడల మధ్యలో బంధించారు. ఉన్నాడా పేతురు? అలాగే లేడు, బయటికి వెళ్ళిపోయాడు. ఏ పని అయితే చేయకూడదని బంధించారో ఇప్పుడు ఆ పని చేయడానికి బహుస్వేచ్ఛ కలిగింది అపోస్తలుడైనటువంటి పేతురికి. దేవునికి మహిమ కలుగును గాక. అది ఒక దూత సహాయం వల్ల జరిగింది కదా. ఈ దూత బంధకాలను తెంచిన దూత. నువ్వు నేను దేవుని పక్షంగా బంధకాలను తెంచే దూతలాగా పనిచేయాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇకపోతే దూతలు చాలా రకాలుగా బైబిల్లో వాడబడ్డారని నేను చెప్పాను. వాస్తవానికి దూతలను గురించి పులింగమే వాడబడింది, స్త్రీ లింగం కాదు, పులింగం వాడబడింది. అర్థమైందా? అది అనడానికి వీల్లేదు. కానీ దూతల గురించి ఎక్కడ ప్రస్తావన ఉన్నా ఆయన 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 అనేటువంటి మాట వాడబడినట్లుగా మనం చూడవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక బైబిల్ గ్రంథంలో మరికొన్ని చోట్ల దూతలు వాడబడ్డారు. అందులో మరొక ప్రాముఖ్యమైనటువంటి సంఘటన పాత నిబంధన కాలంలో శ్రేష్ఠ భక్తుడిగా ఎంచబడినటువంటి ఏలియా జీవితంలో జరిగింది. 1 రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనంలో ఒకసారి మీరు చూడండి. 1 రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరి వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన చేశాను. అతడు బదరి వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను. గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతన్ని ముట్టి, నీవు శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హేరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతని అడుగగా, అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి
నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడనగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలియుండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేశాను. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏలియా ఇశ్రాయేలు ప్రజలు రెండు తలంపుల మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు యెహోవా దేవుడా బయలే దేవుడా అని ఎటూ తేల్చుకోలేక రెండు తలంపుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు దేవుని చేత పంపబడినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి పాత్ర ఏలియా వారి దగ్గరకు వచ్చి మాట్లాడటం మొదలుపెట్టాడు. అయ్యా, యెహోవాయే దేవుడైతే యెహోవాను అనుసరించండి, బయలే గనక దేవుడైతే బయలును అనుసరించండి. రెండు తలంపుల మధ్యలో మీరు కొట్టుమిట్టాడుతున్నారే ఏంటి అని అంటే ఇశ్రాయేలు ప్రజలు ఎవ్వరు మాట్లాడలా, మౌనంగా ఉన్నారు. మరలా వాళ్ళ దగ్గరికి వచ్చి ఇంకొక మాట అన్నాడు. సరే, అలా అయితే మాకు ఒక 2 ఎడ్లను ఇవ్వండి, బయలుకు మాకును. నేనైతే రోషము కలిగిన వాడనై ఒకడనే ఉన్నాను, బయలు ప్రవక్తలు దాదాపు 450 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లను ఇవ్వండి, వారికొకటి నాకొకటి. బలిపీఠము కట్టి ఎడ్డును వధించి కట్టెలు పెట్టి పేర్చి మాంసమును పెట్టి అగ్ని రాజబెట్టకుండా మీరు ప్రార్థన చేయండి. అగ్ని వేయకుండా, ఆ బలిపీఠం కింద మీరు అగ్ని వేయవద్దు, అగ్ని వేయకుండా మీరు ప్రార్థన చేయండి. ఏ దేవుడైతే ఒకవేళ బయలు గనక ఆ అగ్ని చేత ఉత్తరం ఇస్తే అనుసరించండి. ఒకవేళ ఉత్తరం ఇవ్వకుండా నేను ప్రార్థన చేసినప్పుడు గనక యెహోవా గనక అనుసరిస్తే, ఆ అగ్నిని అనుగ్రహిస్తే యెహోవాని అనుసరించండి అని అంటే సరే 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 అని కేకలేశారు వాళ్ళు. అలాగే ఎడ్లను తెచ్చారు. వాళ్ళందరూ ఒకవైపు ఉన్నారు, ఈయన మాత్రం ఒకవైపు ఉన్నాడు. వాళ్ళకే మొదటి అవకాశం. బలిపీఠం కట్టి కట్టెలను పేర్చి మాంసాన్ని వధించి అలా మౌనంగా ఉన్నారు. మరలా వాళ్ళ దగ్గరికి వచ్చి ఇంకొక మాట అన్నాడు. సరే, అలా అయితే మాకు ఒక 2 ఎడ్లను ఇవ్వండి, బయలుకు మాకును. నేనైతే రోషము కలిగిన వాడనై ఒకడనే ఉన్నాను, బయలు ప్రవక్తలు దాదాపు 450 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లను ఇవ్వండి, వారికొకటి నాకొకటి. బలిపీఠము కట్టి ఎడ్డును వధించి కట్టెలు పెట్టి పేర్చి మాంసమును పెట్టి అగ్ని రాజబెట్టకుండా మీరు ప్రార్థన చేయండి. అగ్ని వేయకుండా, ఆ బలిపీఠము కింద మీరు అగ్ని వేయవద్దు, అగ్ని వేయకుండా మీరు ప్రార్థన చేయండి. ఏ దేవుడైతే ఒకవేళ బయలు గనక ఆ అగ్ని చేత ఉత్తరం ఇస్తే అనుసరించండి. ఒకవేళ ఉత్తరం ఇవ్వకుండా నేను ప్రార్థన చేసినప్పుడు గనక యెహోవా గనక అనుసరిస్తే, ఆ అగ్నిని అనుగ్రహిస్తే యెహోవాని అనుసరించండి అని అంటే సరే 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 అని కేకలేశారు వాళ్ళు. అలాగే ఎడ్లను తెచ్చారు. వాళ్ళందరూ ఒకవైపు ఉన్నారు, ఈయన మాత్రం ఒకవైపు ఉన్నాడు. వాళ్ళకే మొదటి అవకాశం. బలిపీఠం కట్టి కట్టెలను పేర్చి మాంసాన్ని వధించి బలిపీఠం మీద పెట్టి వాళ్ళ దేవీ దేవతలకు వాళ్ళు ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ఉదయాన్నే జవాబు రాలా. ఉదయం నుంచి మధ్యాహ్నం సూర్యుడు అస్తమించే సమయం వచ్చేంత వరకు వాళ్ళు మొరపెడతానే ఉన్నారు, జవాబు రాలా. గంతులేసి గగ్గోలు పెడుతున్నారు, జవాబు రాలా. వాళ్ళ దేహాలను గాయపరుచుకున్నారు. అంటే రక్తము చూసైనా దేవుడు కనికరిస్తాడేమో, దేవత కనికరిస్తుందేమోనని గాయపరుచుకున్నారు. కానీ అగ్ని చేత ఉత్తరము వారికి రాలా. ఇక సాయంకాలపు సమయంలో సూర్యుడు అస్తమించేటువంటి ఘడియలో ఏలియా వంతు వచ్చింది. ఆయన కూడా బలిపీఠం కట్టి కట్టెలను పేర్చి ఎడ్డును వధించి మాంసాన్ని పెట్టి నీళ్లు పోసి 1కి 3 సార్లు ముమ్మారు నీళ్ల చేత చేశాడు. యెహోవా, ఈ కార్యములన్నీ నీ సెలవు చొప్పున నేను చేసి తినని, నేను నీ సేవకుడునై ఉన్నానని అగ్ని చేత నాకు ఉత్తరం ఇచ్చుట ద్వారా కనబరుచు, వీరందరూ నిన్ను అనుసరించినట్లు నిజమైన దేవుని తెలుసుకున్నట్లు నన్ను కృపతో జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేసి చేయక మునిపే యెహోవా అగ్ని పెళ్ళున దిగి వచ్చి బలిపీఠాన్ని బుగ్గి బుగ్గి చేసినట్లుగా లేఖనాలు సాక్ష్యం ఇస్తున్నాయి. హల్లెలూయా. దేవుడు ఎంత కృప కలిగినవాడు అంటే ప్రార్థనలు ఆలకించేవాడు ఆయన. మన ప్రార్థనలు దాటిపోయేవాడు కాడు. ఈ ఉదయకాల వేళ నువ్వు ఏ సమస్య వచ్చావో, ఏ విషయాల కొరకు మొర్రపెడుతున్నావో ఒకసారి గుర్తుపట్టు. నీ ప్రార్థనలు అయితే తప్పకుండా నా దేవుడు దాటిపోయేవాడైతే
కాడు. ఎందుకంటే ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఏలియాని దాటిపోలా. న్యాయమైన ప్రతి కోరిక, ఆయన మహిమ కొరకు నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఆలకించి భీకరమైన క్రియల చేత ఉత్తరం ఇచ్చుటకు మన దేవుడు శక్తి కలిగిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. అలాగే ఏలియాకు ఉత్తరం ఇచ్చాడు. ఇక ఎప్పుడైతే అగ్ని రావడం, బలిపీఠం బుగ్గి బుగ్గి అయిపోవటం ప్రజలు చూశారో ఇక కేకలేయటం మొదలు పెట్టారు. యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలేస్తే ఏలియా చూశాడు వాళ్ళకెళ్ళి. ఆ బయలుదేవత ప్రవక్తల మొత్తాన్ని పట్టుకొచ్చి 450 మందిని దూరంగా పట్టుకొని వెళ్ళి వాగు దగ్గరకు పట్టుకెళ్ళి వాళ్ళని వైనం చేశాడు. ఇదంతా జరిగిన తర్వాత ఈ సంగతి యెజెబెలుకు తెలిసి యెజెబెలు ఒక శపథం చేసింది. ఏమని? ఒక వార్త ప్రకటన చేసింది. ఇంత చేసావు నువ్వు నా రాజ్యంలో ఉండి, రేపు ఈ వేళకి నీ పరిస్థితి ఏమైతే చూడు, వారిలో ఒకడి వంటి వాడు నువ్వు అవ్వకపోతే అప్పుడు అడుగు, నిన్నేం చేస్తానో చూడు అని అనేసరికి అప్పటి వరకు బహుపరాక్రమము కలిగి దేవుని పక్షంగా వ్యవహరించినటువంటి ఏలియా ఒక్కసారి నిరాశ నిస్పృహలకు లోనయ్యాడు. పిరికితనము తనను ఆవరించింది. ఆ పిరికితనంతో ఇక తన ప్రాణాలను చేతపట్టుకొని ఇక పరిగెత్తడం మొదలుపెట్టాడు. అరణ్యంలోకి పరిగెత్తాడు. పరిగెత్తి 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 అలసిపోయి ఒక బదరీ వృక్షం కింద పండుకున్నాడట. ఆడు పడుకొని ఏం ప్రార్థన చేస్తున్నాడనంటే, ఇంత మట్టుకు చాలును, నేనేమున్నా నా పితరుల కన్నా ఎక్కువైనోడునా, ఏదో కొద్దో గొప్ప చేశాను, చాలు, ఇంత మట్టుకు చాలు అని ప్రార్థన చేస్తున్నాడు. చాలామంది ఇదే ఫీలింగ్లో ఉంటారు. ఏ ఫీలింగ్ తెలుసా? దేవుని కొరకు ఏదో ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకొని చాలా ప్రార్థన చేశాను, ఇవాళ చాలు, ఇంకెంత చాలు, 5 నిమిషాలు చాలు. నువ్వు చేసే 5 నిమిషాల ప్రార్థనలకే మహత్తరమైన కార్యాలు జరుగుతాయా? చాలు అని ఎందుకు అనుకోవాలి? నీకు సమయం ఉంది. సమయం ఉన్నప్పుడు నీకు అనుకూలత ఉంది. 5 నిమిషాలకే నువ్వు ఎందుకు పరిమితం కావాలి? ఇది సరిపోదు, మరింతగా నేను ప్రార్థన చేయాలి అనుకోవచ్చు కదా. కొంతమంది కొద్దిపాటి కొద్దిగా పరిచర్య చేసి చాలు, అసలు మా పక్కింటోళ్ళు, మా ఎదిరింటోళ్ళు, మా వెనకింటోళ్ళు అయితే అసలు అది కూడా చేయరు. నిన్న నయ్యం, ఆదివారం మందిరంలోకి వచ్చి ఏదో ఒక పని చేస్తున్నా, కనీసం 4 గిన్నెలన్నా కడుగుతున్నా, వాళ్ళతో పోల్చుకుని నేను చాలా బెటరు అని వాళ్ళకు వాళ్ళే సాటిస్ఫాక్షన్ అన్నమాట. వాళ్ళకు వాళ్ళే చెప్పుకుంటారు, వాళ్ళ మనసుకు వాళ్ళే, చాలులే, ఇంతవరకు చాలు, ఎక్కువ చేస్తే మళ్ళీ దేవుడు దీవిస్తాడేమో మనని భయం కొంతమందికి. ఇంత మట్టుకు చాలు అన్నట్టుగా హద్దులు గీసుకుంటారు. దేవుని పరిచర్యలో ఎంతో కొంత వాళ్ళకున్నది ఎంతో కొంత ఇచ్చి చాలే, అసలు మన పక్కన వాళ్ళు ఎవరు ఇంత మాత్రం కూడా సపోర్ట్ చేయరు. మనం షాలే మన్నాయికి చాలా సపోర్ట్ చేస్తున్నాం, ఇంత మట్టుకు చాలే అని చాలు 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 అంటూ తృప్తి చెందుతారు. దేవుని విషయంలో తృప్తి చెందేదానికి అవకాశమే లేదు. అర్థమైందా? చాలు అని దేవుడు అనుకున్నట్టయితే ఇంకొక రోజు నీకు పొడిగించబడేది కాదు. చాలు, అదే ఏమిక నేను ఇచ్చిన ఆరోగ్యం ఇంతవరకు చాలు అనుకుంటే నీ పడక మీద నుంచి లేచినప్పుడు ఈ కాళ్ళు చేతులు పనిచేసేవి కాదు. అవునా? నువ్వు పడక మీద నుంచి లేచినప్పుడు నీ కాళ్ళు చేతులు చక్కగా పనిచేస్తానంటే అర్థం ఏంటిది? అంటే ఇంకొక రోజు పని చేయాలనే కదా. ఇంకొక రోజు నీకు పొడిగించబడింది అర్థం, ఇంకొక రోజు దేవుని కొరకు నువ్వు రగలాలనే కదా. అవునా? కానీ చాలామంది వాళ్ళ భౌతికమైన పనుల్లో ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, ఇంకా చేయాలని, ఇంకా సంపాదించాలి, ఇంకా ఇంకా అనుకుంటారు. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి చాలు 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 అని సంతృప్తి చెందుతారు. ఇలా సంతృప్తి చెందటం ఎవరి లక్షణం తెలుసా? నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి వాళ్ళ లక్షణం. ఒకప్పుడు పరాక్రమం కలిగినటువంటి వీరుడుగా ఉన్నటువంటి ఏలియా ఇప్పుడు ఎట్లా అయిపోయాడనంటే ఇంకెంతవరకు చాలులే అన్నట్టుగా అయిపోయాడు. అలా చాలు అని నిరాశలో ఉన్నటువంటి ఏలియాని దర్శించింది ఎవరో తెలుసా? ఒక దేవుని దూత. హల్లెలూయా. దూత రాగానే లే ఏంది చాలు అంటున్నావు, లేలే నీకు నీ ఇచ్చిన కృప ఏంది, నువ్వు ఇప్పుడు చేస్తున్నది చాలు అంటున్నావు, చాలు అని హడావుడి వ్యవహారం చేసి మాట్లాడి గందరగోళం చేయలా. ఏలియా పరిస్థితిని కనిపెట్టి ముందు రాగానే ఏలియాని తట్టి, ఏలియా ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ అంటే లేచి చూస్తా ఉన్నాడు. దూతకెళ్ళి భోజనం చేయి, అన్నం తిను అంటే కళ్ళు కొంచెం అటు ఇటు చూడగానే కాల్చబడినటువంటి అప్పాలు ఉన్నాయి, మంచినీళ్ళు ఉన్నాయి, ఆహారం ఉంది.
తిన్నాడు, తిని మళ్ళా పడుకున్నాడు. మరలా కొద్దిసేపటి తర్వాత మరలా దూడ తట్టి, ఎలియా ఎలియా, ఏం చేస్తున్నావు ఇక్కడ? లే, నీ శక్తికి మించిన ప్రయాణం నీకుంది. ఇది దేవుని పద్ధతి. అర్థమైందా? గుర్తుపెట్టుకోనండి, ఎప్పుడైనా ఒకళ్ళు దేవుని కొరకు బలంగా వాడబడాలనుకున్నప్పుడు ఆత్మ సంబంధమైన అవసరతలు మాత్రమే కాదు, భౌతికమైన అవసరతలు కూడా దేవుడు దృష్టిస్తాడు. ఒకరిని వాడుకోవాలనుకున్నప్పుడు, ఈ ఒక పాత్రను దేవుడు చేతబట్టినప్పుడు ఆత్మీయ అక్కర్లు మాత్రమే కాదు, భౌతిక అక్కర్లు కూడా తీరుస్తాడు ఆయన. ఎందుకంటే ఏలియా పరిస్థితిని గమనించి ముందు ఆహారం పెట్టాడు, తినమన్నాడు. తిని బలం తెచ్చుకున్న తర్వాత అప్పుడు టార్గెట్ ఏంటిదనంటే, నీ శక్తికి మించిన ప్రయాణం. నువ్వేమో చచ్చిపోతాను అంటున్నావు, నువ్వు చచ్చిపోతేట్టా, పని చాలా ఉంది అనని ఏలియాని బలపరిచి శక్తికి మించినటువంటి ప్రయాణం దేవుడు చేయించాడు. ఒక దూతతో మాట్లాడి, దూత వచ్చి ఆహారం పెట్టి బలపరచగా ఆ కార్యం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, సభ్య సమాజంలో మనం కూడా దూతలాగా పనిచేయాలని చెప్పాను. ఏ దూతలాగా ఉండాలంటే, బలపరిచే దూతలాగా ఉండాలి. నువ్వు మాటలు మాత్రమే చెప్పడం కాదు, వాళ్ళ అవసరతలు అక్కర్ల మీద కూడా దృష్టి పెట్టాలి. ఆ సంగతిని కొంతమంది భక్తులు ఎరిగారు కాబట్టి, భారతదేశానికి వచ్చినట్టు అనేక మంది మిషనరీలు ఆ సంగతిని ఎరిగారు కాబట్టి భక్తుల యొక్క భౌతిక అవసరతలు కూడా తీర్చారు, ఆత్మ సంబంధమైన అక్కర్లు కూడా తీర్చబడినట్లు వారికి ఉపదేశం చేశారు. అది దేవుని పద్ధతి. అర్థమైందా? ఖచ్చితంగా దేవుడు అలా చేస్తాడు. అలా జరిగితేనే దేవుని కొరకు వాడబడతాం. నీ విషయంలో, నా విషయంలో, మన విషయంలో కొంతమంది అలా దూతలాగా వాడబడ్డారు ఒక దశలో. మీ సంగతి ఏమో కానీ నేనైతే చెప్పగలను, షాలేమన్న కూడా చాలాసార్లు చెప్పారు కదా, హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేదానికి సోలమన్ అన్న దగ్గరికి వెళ్ళి నేను సోలమన్ అన్న సంప్రదించి బస్ ఛార్జీల కొరకు, ట్రైన్ ఛార్జీల కొరకు నేను కొంత మొత్తం అడిగాను అనని కదా. ఒకవేళ ఆ ధనమే ఇవ్వకపోతే అక్కర్లు తీర్చబడతాయా? భౌతిక అక్కర్లు తీర్చబడతాయా? లేదు కదా. నేను అంటాను, ఆ దశలో, ఆ ఘట్టానికి సోలమన్ అన్నని షాలేమన్న కొరకు దేవుడు ఒక దూతలాగా వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వాడిని. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి తొలి దినాల్లో ఉద్యోగ ప్రయత్నం కొరకు నేను హైదరాబాద్లో ఉన్నాను, కొంతకాలం ఉన్నాను. నేను యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత అంత మార్గం రాజమార్గం లాగా లేదు, అంత ముళ్ళబాటే అన్నట్టుగా అనిపించింది నాకు. ఎందుకంటే చదువు అయిపోయి వచ్చిన తర్వాత డబ్బు అవసరత చాలా ఉంది నాకు. ఎందుకంటే నా తల్లిదండ్రులు కష్టపడి చదివించారు నన్ను, నాకు డబ్బు అవసరత ఉంది. అయితే చర్చికి వెళ్ళడం మొదలుపెట్టిన తర్వాత కొద్ది వారాలకే, ఒక కొద్ది రోజులు, మహా అంటే ఒక 3 లేదా 4 ఆదివారాలు మా ఫ్యామిలీతో చర్చికి వెళ్ళాను నేను. మా అమ్మ, మా నాన్న వాళ్ళతో పాటు చర్చికి వెళ్ళి తర్వాత ఒక ఆదివారం అయిన తర్వాత మరుసటి రోజు సోమవారం రోజు మా నాన్నగారును మా మావయ్య గారు వేరే దగ్గర పని చూడటానికి వెళ్ళారు. మేస్త్రి పని అయితే ఓ బిల్డింగ్ కాంట్రాక్ట్ ఒప్పుకోవడానికని వెళ్ళారు. వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు బండి స్కిడ్డే పడ్డారు. బండి నడుపుతుంది మా మావయ్య, వెనక్కి కూర్చుంది మా నాన్న. ఆయన కింద పడితే చెయ్యి ఇరిగింది. మా ఇంట్లో పనిచేసేది మా నాన్న ఒక్కడే, మా అమ్మ కూడా ఆయనకి సహకారం. ఇప్పుడు మా నాన్న చెయ్యి విరిగింది, ఆయనకి సహకారంగా మా అమ్మ ఇంట్లో ఉండాలి. నాకా చదువు అయిపోయింది, ఉద్యోగం లేదు, పని చేయటం నాకు చేత కాదు. నాకున్న ఒక తమ్ముడు ఉన్నాడు, ఆ తమ్ముడు కూడా చదువుకుంటున్నాడు ఇంజనీరింగ్, అతనికి నెల నెలా డబ్బులు పంపించాలి. నాకు ఒక చెల్లెలు ఉంది, వాళ్ళ ఫ్యామిలీలో ఏదో డిస్టర్బెన్స్ అయ్యి భార్యాభర్తల మధ్య అసమాధానంతో ఆ అమ్మ 2 పిల్లలు తీసుకొని మా ఇంటికి వచ్చింది. అన్నీ చుట్టుముట్టినట్టు ఉన్నాయి. ఏం చేయాలి? మా నాన్నకి కష్టపడి పనిచేసే మా నాన్న చెయ్యి ఇరిగింది, ఆయనకి సహకారంగా మా అమ్మ ఉండాలి. నాకా ఉద్యోగం రాలేదు, మా తమ్ముడో చదువుకుంటున్నాడు, నెల నెలా డబ్బులు పంపించాలి. మా చెల్లెలు ఉంటే ఆ అమ్మాయి కుటుంబం కాపురం ఏదో బాలాకి ఇబ్బందికరమైన పరిస్థితి, ఆ అమ్మాయి ఇంటికి వచ్చింది 2 పిల్లల్ని తీసుకొని. ఏమీ చేయాలో అర్థం కాని నిరాశ.
ఇలాంటి నిరాశలో కొన్నిసార్లు చనిపోదాం అనిపించింది, కానీ దేవుడు చావనివ్వలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగా క్రమక్రమంగా కాలం గడుస్తూ ఉంది. కాలం గడిచే కొలది చిన్నగా నేను దేవునిలో బలపరచడం మొదలుపెట్టాను. సోలమన్ అన్న ఎప్పుడైనా మీటింగ్కి వెళ్ళేటప్పుడు నన్ను పిలిచేవాడు. రవి, ఖాళీగానే ఉన్నావా, వస్తావా, మీటింగ్ ముందు వెళ్దామని అంటే వెళ్ళేవాడిని నేను అన్నతో పాటు. నేను చేసేది ఏం లేదు, అన్నతో పాటు బండి మీద కూర్చొని వెళ్ళాలా, గిటార్ తీసుకొని వెళ్ళాలా. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నకి గిటార్ ఇస్తే అన్న గిటార్ కొట్టి పాటలు పాడతాడు. మళ్ళీ ఆ గిటార్ తీసి బ్యాగ్లో పెట్టుకొని దాన్ని మోసుకొని వచ్చి ఇంటికి తేవాలి. కొన్నిసార్లు మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఆ గృహకూటాల్లో కొన్నిసార్లు వాళ్ళకున్న అనుకూలతను బట్టి భోజనం పెట్టేవాళ్ళు, తిని ప్రార్థన చేసి వచ్చేవాళ్ళం. కొన్ని చోట్ల వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వాళ్ళు భోజనం పెట్టేవాళ్ళు కాదు. అన్నతో పాటు తిరిగి వచ్చేటప్పుడు ఎక్కడైనా హోటల్ ఉంటే హోటల్లో తినేవాళ్ళం. కొన్నిసార్లు దారిలో ఎక్కడ సరైన హోటల్ ఉండేది కాదు, అందుకని నేరుగా ఇంటికి వచ్చేసేవాళ్ళం. నేను మా ఇంటి దగ్గర దిగితే అన్న చర్చికి వెళ్ళిపోయేవాడు. అయితే నేను ఇంటికి వెళ్ళేటప్పుడు, ఇంటికి వెళ్ళిన తర్వాత చిన్న గది మాది హైదరాబాద్లో, ఒక చిన్న గదిలో, ఒకే గదిలో అద్దెకు ఉండేవాళ్ళం. ఆ గది దగ్గరికి వెళ్ళి ఆ తలుపు దగ్గర నేను నిలబడి వింటా ఉండేవాడిని. టీవీ కనుక ఆన్ చేసి ఉంటే మా నాన్న మెలకువన్నాడని అర్థం. ఇంకా ఆ రోజు నేను ఇంట్లోకి వెళ్ళను. ఎందుకనంటే ఇప్పుడు తలుపు కొట్టాను అనుకో, మా నాన్న తీస్తాడు తలుపు. ఎరా, ఇంటర్వ్యూకి ఏమన్నా వెళ్ళావా, ఏమైనా ఉద్యోగ ప్రయత్నాలు ఏమైనా చేసావా, ఏమైనా ఉద్యోగం వచ్చిందా, నీకన్నా చిన్నోడు అంట, వాడు మొన్న అయిపోయింది చదువు, వాడికి అక్కడ ఉద్యోగం వచ్చిందంట, వాడి జీతం అంతంట ఇంతంటానని ఆయన నాకు చెప్తా ఉండేవాడు. వెళ్ళలేను, తలుపు కొట్టలేను. కొన్నిసార్లు ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత టీవీ పెట్టి ఉండదు, సైలెంట్గా ఉంటుంది. మా అమ్మ తలుపు దగ్గరకేసి ఉండేది, ఎందుకనంటే గడి పెట్టకుండా దగ్గరకేసి ఉండేది. నేను వెళ్ళి తలుపు నెట్టి ఇంత శబ్దం కూడా రాకుండా జాగ్రత్తగా ఆ పొయ్యి మీద ఉన్న అన్నం పెట్టుకొని తిని చర్చి కాడికి వెళ్ళేవాడిని, చర్చిలో పడుకునేవాడిని. కొన్ని సందర్భాల్లో నేను వచ్చినప్పుడు మా నాన్న మేలుకొని ఉండేవాడు. మా నాన్న మేలుకున్నాడు అంటే ఇప్పుడు తలుపు తీస్తే ఆయన క్లాస్ గంట కాబట్టి కష్టం అని ఖాళీ కడుపుతో నేను వెళ్ళిపోయేవాడిని. అరుగు మీద కూర్చొని, ఇంటి బయట అరుగు మీద కూర్చొని ఒక 10 నిమిషాలు కూర్చొని తర్వాత చర్చి దగ్గరికి వెళ్ళేవాడిని. దేవుడు ఎంత కృప కలిగినాడనంటే, నేను ఏ రోజైతే ఆకలి కడుపుతో చర్చి దగ్గరికి వెళ్ళానో ఆ రోజు సోలమన్ నన్ను పర్టికులర్గా పిలిచేవాడు, రవి ఇల్లరా అనని. పోయేవాడిని. నేను అన్నం తిన్నావా అని అన్నాడు, తిన్నానన్నా అనేవాడిని. ఎందుకంటే వెంటనే పోతే మళ్ళీ నేను ఇప్పుడే కదా వదిలిపెట్టాను, మళ్ళీ వెంటనే వచ్చాను గుర్తుపడతాడేమో, ఒక 10 నిమిషాలు ఆగి వెళ్ళేవాడిని నేను. తిన్నావా, తిన్నానన్నా. అన్నం ఉంది, కూర ఉంది, బాగుంది, తిను అని నాకు ప్లేట్లో వేసుకొచ్చి అన్నం పెట్టుకొని వచ్చి ఇచ్చేవాడు. వద్దన్నా, నేను తిన్నానన్నా అన్న. తింటే తిన్నావులే కానీ మళ్ళా తిను, బాగుంది అని బలవంతంగా పెట్టేవాడు. నాకు ఎందుకు వింత అనిపించేది అనంటే, ఏ రోజైతే నేను తినకుండా వెళ్ళానో ఆ రోజే అన్న నన్ను బలవంతం చేసేవాడు. ఆ ప్లేట్ తీసుకొని నేను చర్చిలో కూర్చొని అన్నం తినేవాడిని, కానీ నా కళ్ళలోంచి నీళ్లు ఆ ప్లేట్లో పడతా ఉండేవి. ఎందుకంటే అమ్మ నాన్న ఉన్నారు, నా ఆకలి మా అమ్మ కూడా ఎరగదు, కానీ నా సృష్టికర్త ఉన్నాడే, ఆయన ఎరిగాడు. ఆ పూటకే నాకు ఆహారం అవసరం, ఒరే నీ భౌతికమైన అవసరతలు కూడా నేను తీర్చగలను అనే నమ్మిక నాకు కలిగడం కోసం దేవుడు పర్టికులర్గా అన్నాన్ని రేపేవాడు. ఆ రోజు వచ్చి నన్ను బలవంతం చేసేవాడు. చాలా మార్లు తిన్నాను నేను, అలాగా తిని ఏడ్చేవాడిని. మా ఇంట్లో వాళ్ళు పట్టించుకోకపోయినా నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావు ప్రభు అని. కాలక్రమంలో అలా భౌతికమైన అవసరతలు తీర్చడం మొదలుపెట్టాడు దేవుడు. కాలక్రమంలో దేవుని ఏర్పాటును గుర్తుపట్టి సేవలోనికి రావటానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా, గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు
రక్షించినావు దేవా. నిన్ను విడువను ఎడబాయనని నిన్ను విడువను ఎడబాయనని నా యేసయ్యా. దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా, ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. దినమెల్లనే పాడినా కీర్తించినా. హల్లెలూయా. నేనైతే చెప్పగలను, ఒక దశలో నేను సేవలోనికి రావడం కొరకు నా కొరకు ఒక దూతలాగా వాడబడ్డాడు దైవజనుడు సాలొమోన్ అన్న. నిజం. అర్ధరాత్రి పూట నాకు ప్లేట్లో అన్నం వేసుకు తీసుకొచ్చి ఇచ్చాడు అన్న. ఇంటి దగ్గర అమ్మ నాన్న ఉన్నారు, నేను నా కడుపు ఆకలితో ఉందన్న సంగతి వాళ్ళకి తెలీదు, కానీ ఆయనకి తెలుసు. ఒక దూతలాగా ఆయనతో మాట్లాడితే ఆయన తెచ్చిస్తే తిన్నా నేను చాలాసార్లు. ఒకసారి కాదు, ఒకటి కన్నా ఎక్కువ సార్లు తిన్నా. కాలక్రమంలో బలపరచబడి ఏదన్నా పర్వాలేదు దేవుని పని చేయాలి అని ఒక స్థిర నిశ్చయితకి రావడానికి దేవుడు వాళ్ళని వాడుకున్నాడు. కాబట్టి మన సభ్య సమాజంలో కూడా కొంతమంది చిన్న చిన్న భౌతికమైన అక్కరలతో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. నిజంగా నువ్వు వాళ్ళని గెలవాలి, వాళ్ళ ద్వారా దేవుని పని జరగాలి, యేసయ్య వాళ్ళని ఒక ఉన్నతమైన స్థితికి చేరాలని అంటే బలపరిచే దూతలాగా వాళ్ళ కొరకు నువ్వు వాడబడితే వాళ్ళ ద్వారా కాలక్రమంలో జరిగే పనిని మనం వర్ణించలేం, ఊహించలేం. వాస్తవానికి ఏమనుకున్నాడు, ఇంత మట్టుకు చాలే అనుకున్నాడు, కానీ ఆగిందా? దేవుని సేవలో కూడా అంతే. ఏదో ఒక ప్రాంతానికి లేదంటే ఒక చోట 2 చోట్ల సేవ చేసి ఇంతవరకు చాలే, మనకు 2 సంఘాలు ఉన్నాయి లేదంటే ఒక సంఘం ఉంది అనుకోవడానికి వీల్లేదు. దేవా, నన్ను ఎంతవరకు తీసుకెళ్తావు అంతవరకు తీసుకెళ్ళు. నా శక్తికి మించి నా ద్వారా నువ్వు పని చేయాలనుకుంటే అని మనం నడుం కట్టుకొని ఉంటే దేవుడు తీసుకెళ్తాడు. సేవకులకు కూడా ప్రేమతో చెప్పేటువంటి మాట ఏంటంటే, ఏదో ఒక ప్రాంతానికి లేదా కొద్ది మంది ఉన్నారు చాలే, 10 మంది వస్తున్నారు చాలే మనకి అనుకోవడానికి వీల్లేదు. దేవా, నువ్వు నా ద్వారా ఎన్ని జీవితాలను వెలిగించాలనుకున్నావో, ఎంత పని చేయాలనుకున్నావో, ఎందరినీ ముట్టాలనుకున్నావో, ఎన్ని కుటుంబాలు కట్టాలనుకున్నావో అంత పని చేయి. నాకైతే శక్తి లేదు, కానీ నా శక్తికి మించి నాతోటి పని చేయించగలిగిన వాడవు నువ్వు అని ఆయన మీద ఆధారపడితే తప్పకుండా కృప చూపుతాడు దేవుడు. హల్లెలూయా. శాలేమన్న ఎన్నో మార్లు చెప్పారు, నా బతుకు కాలం అంతా కష్టపడి 50 మందిని రక్షిస్తే చాలు అని. 50 మందిని రక్షిస్తే చాలు అని మొన్న ఈ మాటల్లో మాట్లాడుకుంటా ఉంటే, అంతా అన్న వయసు ఒక 30 ఏళ్ళు కూడా లేవు, 30 సంవత్సరాలు కూడా లేక మునిపే దాదాపు ఒక 7 నుంచి 10,000 మంది సంఘం ఆయన చేత నడిపించబడేటట్లు దేవుడు ఆయన వాడుకున్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు కొంచెం వయసు ఉంది, ఒకప్పుడు 30 ఏళ్ల లోపు 30 కూడా రాకమునిపే, 30 సంవత్సరాలు కూడా తనకు రాకమునిపే ఒక పెద్ద మందకి నాయకుడయ్యాడు. వాస్తవానికి తను అనుకుంది ఏంటంటే, నా బతుకంతా కష్టపడి 50 మంది కాదు నాయన, అసలు యేసు ప్రభు సేవ మొదలుపెట్టింది 30 ఏళ్ళు. ఆ 30 అన్నకు రాకమునిపే ఒక బలమైన పని ఆల్రెడీ దేవుడు చేసే ఉన్నాడు. ఏది సాలొమోన్ అన్న లేదా శాలేమన్న శక్తి అది కాదు, దేవుని ప్రణాళిక అది. నీ శక్తికి మించి నేను చేపిస్తా. అందుకోసం దేవుడు అన్న జీవితంలో కూడా కొంతమందిని దూతల్లాగా వాడుకున్నాడు. ఆ దూతలు బలపరచబడి అయిందా శక్తికి మించినటువంటి పని చేయడానికి దేవుడు కృప చూపించాడు. ఈరోజు ఆ పని మనం కన్నులారా చూస్తున్నాం, దేవుడిని మహింపరుస్తున్నాం. హల్లెలూయా కదా. నువ్వు ఎలా ఉండాలి సమాజంలో అంటే, ఇతరులను బలపరిచే దూతలాగా ఉండాలి. నీ మాట ద్వారా కానీ, లేదా నీకు దేవుడు నీ కష్టాన్ని దీవించాడు, నీ కష్టాన్ని వినియోగించి కానీ
ఏదో ఒక రీతిగా వాళ్ళని బలపరచాలి, వాళ్ళు దేవుని పనిలో ఉండాలి. అర్థమైందా? అసలు చచ్చిపోదాం అనుకున్న ఏ పిత్తల కన్నా ఎక్కువ నేను కాదు అనుకున్న వాని చేత మరలా అభిషేక కార్యక్రమం చేపించి ఆ అభిషేకం పొందిన వాని ద్వారా అద్భుత ఆశ్చర్య కార్యాలు, అది కూడా ఎప్పుడు అంటే చచ్చిపోయిన తర్వాత కూడా దేవుని నామానికి ఘనత వచ్చేటట్లు చాలు అనుకున్న వాని ద్వారా అభిషేకం పొందిన వ్యక్తి జీవితంలో దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. అవునా? ఇంతవరకు చాలు అనుకున్నట్టయితే ఎలీషా అనేటువంటి వ్యక్తి పేరు ఇక బైబిల్లో మనకు కనబడి ఉండేది కాదు. కానీ ఒక దూత బలపరచగా బలపడ్డాడు కాబట్టే ఎలీషా కార్యాలు జరిగినాయి. దేవుని నామం అలాగా కొంతకాలం ఘనపరచబడింది. కాబట్టి సభ్య సమాజంలో మనం ఎలా దూతలాగా, ఏ దూత? బలపరిచే దూతలాగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఆకాంక్ష. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్దాం. ఇంతేనా అంటే ఇంకా ఉన్నాయి సందర్భాలు. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనమనెను. అతడి మాటలు నాతో చెప్పగా నేను వణకుచు నిలువబడి తిని. అప్పుడు అతడు, దానియేలు, భయపడకుము, నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. పారసీకుల రాజాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుండగా ప్రధానాధిపతులలో మికాయేలనొకడు నాకు సహాయము చేయవచ్చెను. ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక దినముల వరకు జరగదు. అయితే దినముల అంతమందు నీ జనమునకు సంభవింపబోవు ఈ సంగతిని నీకు తెలియజేయవచ్చితినని అతడు నాతో చెప్పెను. చాలు, 20వ వచనం కూడా చదువు. అతడు, నేనెందుకు నీ యొద్దకు వచ్చితినో అది నీకు తెలిసినది గదా. నేను పారసీకుడగు అధిపతితో యుద్ధము చేయుటకు మరలా పోయేదను. నేను బయలుదేరుచుండగానే గ్రేకేయుల దేశము యొక్క అధిపతి వచ్చెను. చాలు చాలు. ఇక్కడ సందర్భం మీరు బహుశా చాలాసార్లు వినుంటారు. దానియేలు బబులోను దేశంలో ఇజ్రాయేలు పక్షంగా, అంటే యూదుల పక్షంగా ఉన్నటువంటి శ్రేష్ఠ భక్తుడు. నిరంతరము ప్రార్థనలో పెనుగులాడుతూ ఏ అధికారానికైనాను ఏ రాజుకైనాను భయపడక దేవునికి మాత్రమే భయపడి భక్తి చేసేటువంటి శ్రేష్ఠ భక్తుడు. ఆయన ఒకానొక రోజు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అతనికి దర్శనం కలిగింది. ఆ దర్శనంలో చాలా సంగతులు దేవుడు అతనికి చూపించాడు. కానీ ఆ సంగతులు ఏంటో దానియేలుకు గ్రహింపు లేదు. ఆ సంగతులను తెలుసుకోవాలని మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మొదటి రోజు నుంచి దాదాపు 21 దినములు ప్రార్థన చేశాడట. 21 దినములు ప్రార్థన చేసిన తర్వాత మరి పరము నుండి ఒక దూత దిగి వచ్చి దానియేలుతో పలుకుతున్నమాట, దానియేలు, నీవు నాకు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని. నీవు దర్శన భావము తెలుసుకొనవలనని మోకరిలిన మొదటి దినమననే నేను నీ యొద్దకు పంపబడి తిని. అయితే పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను అడ్డగించను. ప్రధాన దూతలలో ఒకడైన మిఖాయేలు నాకు సహాయం చేశాడు. వాడు నన్ను అడ్డుకున్నాడు. కానీ నేను మిఖాయేలు సహాయాన్ని తీసుకొని నీ దగ్గరకు వచ్చా. ఇదిగో ఇది 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 సంగతిని మొత్తం చెప్పాడు. చెప్పి మళ్ళా వెళ్ళబోయేటప్పుడు, ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, మళ్ళా నాకు పోరాటం, మళ్ళా నాకు యుద్ధం ఉంది అని చెప్పి దూత అక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. అంతేనా? ఈ దూత లక్షణం ఏంటి అని అంటే పోరాడే దూత. హల్లెలూయా. దైవజనులకు ప్రత్యక్షతలు కలుగునట్లు, దైవజనులకు భద్రత కలుగునట్లు, దైవజనులకు క్షేమము కలుగునట్లు దైవజనుల పక్షంగా పోరాడే దూత. ఈరోజు సంఘంలో నువ్వు ఉన్నావు, నువ్వు ఎలా ఉండాలో తెలుసా? దైవజనుని పక్షంగా చేతులెత్తే దూతలాగా ఉండాలి. అయ్యా నీ కృపను నీ దాసుని ఎడల కనపరచు. నీ దాసులు అనేక ప్రాంతాలు సంచరించుచు ఉంటారు. నీ భద్రత అనుగ్రహించు, అపవాది క్రియలు లయపరచు,
నీ దాసునికి వాక్శక్తిని అనుగ్రహించు. నీ దాసుడు ఎక్కడ నిలిచిన నీ పక్షంగా నీ దాసును వాడుకో. నీ దాసుడు తాకితే అద్భుతాలు జరగాలి, అందును బట్టి నీకే మహిమ రావాలి. నీ దాసుని వాడుకో అని దాసుని పక్షంగా పోరాడే దూతలాగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. అవును. మరి దానియేలు మోకరించి ప్రార్థన చేసుకుని ఉంటే జవాబు తీసుకొని పరము నుంచి జవాబు తీసుకుని వస్తుంటే మధ్యలో దురాత్మ శక్తులు అడ్డగించాయట. పారసీకుల రాజ్యాధిపతి అంటే ఆ రాజుని నడిపిస్తున్నటువంటి దయ్యములు అడ్డగించేశాయి దూతని. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, దానియేలు దగ్గర వెళ్ళడానికి వీల్లేదు. అడ్డగిస్తే ప్రధాన దూత మిఖాయేలు వచ్చి సహాయం చేస్తే ఇద్దరు కలిసి పోరాటం చేస్తే అప్పుడు దూత జవాబులు పట్టుకొని దానియేలు దగ్గరకు వచ్చి, దానియేలు భయపడకు, కలవరపడకు, ఇవి ఇప్పుడే జరగవు, దినముల అంతమంది జరుగుతాయి, ఇది అని సమాచారం కదా. అంటే సరే, ఏ సమాచారం అదంతా తర్వాత విషయం అయితే, నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటిదనంటే, దానియేలు కోసం దేవుడు జవాబు పంపించాడు, కానీ ఆ జవాబును తీసుకొని రాకుండా దురాత్మలు అడ్డగించాయి. ఇప్పుడు దేవుని దూతలు పోరాటం చేసి మరి దానియేలు దగ్గరకు రావాల్సి వచ్చింది. దీన్ని బట్టి మనకు పాఠం ఏంటిదనంటే, దైవజనుల భద్రత కొరకు, వాళ్ళ క్షేమం కొరకు, వాళ్ళ కొరకు నిరంతరం చేతులెత్తి ప్రార్థన చేయాలి మనం. నువ్వు ప్రార్థన చేస్తే నువ్వే ఒక దూతవైతావు. హల్లెలూయా. నిజంగా డేవిడ్ లివింగ్స్టన్ జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన ఉంది. ఆయన స్కాట్లాండ్ దేశం నుంచి ఆఫ్రికా దేశానికి మిషనరీగా వెళ్ళాడు. క్రీస్తుని గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. అయితే కొంతమంది సువార్త చెప్పగా విన్నారు, కొంతమంది లోబడ్డారు, కొంతమంది అయ్యారు, ఆయన పక్షంగా ఒక గుంపు అయ్యారు. కానీ అదే సమయంలో ఆయనను వ్యతిరేకించే కొంతమంది మనుషులు కూడా తయారయ్యారు. అందుకని వాళ్ళందరూ కలిసి ఒకరోజు ఒక ప్లాన్ చేసుకున్నారు. ఏమనంటే, ఎలాగైనా సరే ఈ రాత్రి ఊరి బయట పలానా స్థలంలో డేవిడ్ లివింగ్స్టన్ విశ్రాంతి తీసుకుంటాడు, అక్కడికి వెళ్ళి ఆయన విశ్రమ స్థలానికి వెళ్ళి చంపేసేయాలి ఈరోజు అని ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళకి పాపం సెక్యూరిటీ ఏం లేదు, వెళ్ళారు. అయితే చంపుదామని ఒక పెద్ద గుంపు వెళ్ళారు. ఆ గుంపు వెళ్ళేసరికి వీళ్ళు ఎక్కడైతే డేవిడ్ లివింగ్స్టన్ చిన్న చిన్న డేరాలు వేసుకొని ఎక్కడైతే విశ్రాంతి తీసుకుంటున్నాడో ఆ విశ్రాంతి స్థలం చుట్టూ ఒక 40 మంది ఏమో దూతలు పహారా కాస్తా ఉన్నారట చుట్టూ. ఆ సంగతి వాళ్ళకి అర్థమైంది, చంపడానికి వచ్చిన వాళ్ళకి అర్థమైంది. ఒరే, వీడు పగటిపూట సాధారణమైన వ్యక్తులకు తిరుగుతున్నాడు, రాత్రిపూట ఆజానుబాహులైన వ్యక్తులు ఉన్నారు, ఎంతవరకు మనం వెళ్ళని ఎప్పుడు చూడలేదు, ఇట్లాంటి మనుషుల్ని ఇతను ఏంది కాపలాగా పెట్టుకున్నాడు, ఇట్లాంటి మనుషులు పెట్టుకున్నాడు, ఎప్పుడు చూడలేదు మనం ఇతని చుట్టూ అనుకొని ఏమీ చేయలేక అక్కడి నుంచి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. అయితే ఆ చంపడానికి వచ్చినటువంటి వ్యక్తులలో ఒకడు కాలక్రమంలో మారు మనసు పొందాడు. మారు మనసు పొంది అతను వీళ్ళ సైన్యంలో చేరిన తర్వాత, లివింగ్స్టన్ పక్షంగా చేరిన తర్వాత ఓ రోజు క్షమాపణ చెప్పి సత్యం చెప్పాడు. అయ్యా, ఓ రోజు పలానా ప్రాంతంలో మీరు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు చంపటానికని నేను నాతో పాటు ఒక పెద్ద గుంపు వచ్చాం, అప్పుడు మీ చుట్టూ ఒక 40 మంది ఆజానుబాహులంటి వ్యక్తులు మిమ్మల్ని కాపలాగాస్తా ఉన్నారు, నేను ఆశ్చర్యపోయాను అని చెప్పాడు. అయ్యా, అది దేవుని కాపుదల, దేవుడు నన్ను ప్రేమించాడు, అదిదని ఏదో కొన్ని విషయాలు మాట్లాడాడు. తర్వాత ఆయన తన స్వస్థలానికి వెళ్ళి ఇక్కడ జరుగుతున్న సేవా పరిచర్యలో జరిగిన కార్యాలు, దేవుడు ఎలాగైతే కాపాడా అవన్నీ ప్రజలకు చెప్తా ఉన్నాడు, వాళ్ళ ప్రజలకు చెప్తా ఉన్నాడు. వాళ్ళ సొంత ప్రాంతానికి వెళ్ళినప్పుడు పలానా తారీఖున పలానా సంవత్సరంలో ఇలా జరిగిందట, మా వాళ్ళు ఇలా చెప్పారు అని చెప్తే అక్కడ ఊరి వాళ్ళు అడిగారు, లివింగ్స్టన్ ఏ రోజు అది అంటే, పలానా సంవత్సరం పలానా నెల పలానా తారీఖు అని చెప్పారు. కానీ ఎంతమంది లివింగ్స్టన్ ఎంతమంది అంటే 40 మంది అంటే వాళ్ళు చెప్పారు, లివింగ్స్టన్ ఆ రోజు నీ కొరకు మన సంఘంలో 40 మందిని మేము కూర్చొని ఆ రోజంతా ఆల్ నైట్ ప్రార్థన చేసాం, లివింగ్స్టన్ కాపాడు అని మేము ప్రార్థన చేసాం. 40 మందా? నిజంగా మేము ఆ రోజు 40 మందిని కూడుకున్నాం అని అంటే లివింగ్స్టన్ ఆశ్చర్యపోయాడు. అంటే మందిరంలో ప్రార్థన చేసే ఒక్కొక్క వ్యక్తికి ప్రతిగా దేవుడు దైవజనునికి కాపుదలగా ఒక దూతను పెట్టడం జరిగింది కదా. 40 మంది ప్రార్థన చేస్తేనే అంత కాపుదల ఉంటే అసలు మన సంఘం అంతా ప్రార్థన చేస్తే అన్నకి ఎంత కాపుదల ఉంటుంది? హల్లెలూయా. ఎంత భద్రత ఉంటుంది? ఇంకా జెడ్ సెక్యూరిటీ అది అంటారు కదా, ఆ సెక్యూరిటీ కూడా ఏడ సరిపోతాయి?
ఇంకా ఏ పేరు పెట్టాలో కూడా అర్థం కాదు, అంత హై సెక్యూరిటీ ఉంటుంది. తప్పకుండా దైవజనుడి కొరకు, ప్రయాణాల కొరకు, ఆరోగ్యం కొరకు, క్షేమం కొరకు, తన కుటుంబం కొరకు, పరిచర్య ఇంకా ఉధృతంగా జరుగుట కొరకు నువ్వు దైవజనుడి పక్షంగా చేతులెత్తి పోరాడే ఒక దూతవు కావాలి. ఎక్కడ? పరలోకం పోయినాక కాదు. పరలోకంలో నువ్వు ప్రార్థన చేయడానికి ఏమి లేదు. ఏదన్నా చేస్తే ఈ భూమి మీద ఉన్నప్పుడే చేయాలి. నీకు సమయం ఈ భూమి మీద ఇవ్వబడింది. పరలోకంలో పోయిన తర్వాత ప్రార్థనలు వినబడవు, ప్రార్థనలు చేయబడవు. అక్కడ విలువ లేదు ప్రార్థనలకి కదా. ఏదైనా ఉంటే ఇక్కడే విలువ. కాబట్టి ఇక్కడ ఎట్లుండాలి మనం? పోరాటం శత్రువుతో. ఎవడు మన శత్రువు? కంటికి కనబడే శత్రువులు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో పోరాడి మనం గెలవలేము. వాళ్ళ వెనక పనిచేసే దయ్యాలు ఉన్నాయి కొన్ని, అవి కనపడవు కానీ యుద్ధం అయి చేస్తాయి. అప్పుడు మనం మోకరించి ప్రార్థన చేసినప్పుడు మన పక్షంగా ఉండేటువంటి దూతల్ని వాళ్ళ కొరకు దేవుడు వాడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా, రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా, మనకు పరిచర్య చేయుట కొరకై, మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా, దేవదూతలు మనకుండగా, ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర. హల్లెలూయా. ఎట్లుంటావు నువ్వు? దేవుని దూతవా, సాతాను దూతవా? ఎట్లుండాలి మనం? ఏదైతే ఏందిరన్నయ్య దూతగా అంటారా? అట్టయితే ఇబ్బంది అయింది. దేవుని దూత, దైవజనుని కొరకు నిరంతరం పెనుగులాడే ఒక దేవుని దూత వలె ఉండాలి. అప్పుడు నూతనమైన ప్రత్యక్షతలు దైవజనునికి వస్తాయి. ఎక్కడ నిలబడి నోరు తెరిచినా, అర్థమైందా, ప్రజల హృదయాలు తాకేటట్లు, వాళ్ళ హృదయాలలో జీవము కుమ్మరించబడేటట్లు దేవుడు జోక్యం చేసుకుంటాడు. సాధారణమైన వ్యక్తిగా ఉన్నటువంటి నువ్వు ప్రార్థన చేస్తే అంత విలువ ఉంది. నువ్వు పోరాటం చేస్తే నీ ప్రార్థనకు అంత విలువ ఉంది. కాబట్టి ఏం చేయాలి? నిర్లక్ష్యం చేయొచ్చా? ప్రార్థన నిర్లక్ష్యం చేయొచ్చా? చేయకూడదు. కాబట్టి తప్పకుండా ఎవరైనా, అది విశ్వాసులైనా, పరిచారకులైనా, దైవజనుడైనా, దైవజనురాలైనా, ఎవరైనా, మనమే మన ముందున్నటువంటి నాయకులకి పహారా కాసే దూతలం కావాలి. మనమేం చేయలేము. ఇప్పుడు అన్న ఇక్కడ లేరు, ఎక్కడో ప్రయాణంలో ఉన్నారు, పరిచర్య పనులో ఉన్నారు, మనం కాపాడుతామా? కాపాడలేం. కానీ ఇక్కడ మోకరించి నువ్వు చేసే ప్రార్థన దైవజనుడు ఎక్కడున్నా కాపాడగలదు. ఎందుకంటే దేవుడు కనుదృష్టి అంతటా సంచరిస్తుంటుంది కాబట్టి దూతలను పంపించి ఆయన కాపాడుకుంటాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే దైవజనుని పక్షంగా పోరాడే దూత. లేకపోతే ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. అది లూకాసు వార్తలో ఉంది ఆ మాట. లూకాసు వార్త 1వ అధ్యాయము 26వ వచనం. ఆరవ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీకు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి దేవుని కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై
యుండునని ఆమెతో చెప్పెను. చాలు, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎక్కడ